హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు గాడిద పాలతో ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాం. ఆగండి, ఊరికే అన్నా కానీ ఇవైతే గాడిద పాలు కాదనమాట, జున్ను పాలు. ఏదో ఒకటి, నీ చావు నువ్వు చావు. చాలా మందికి జున్ను పాలు అంటే చాలా ఇష్టం అయితే ఉంటుంది. ఇంకెందుకు లేట్, ఇంటికి వెళ్ళి చేసుకుందాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ అయితే జున్ను పాలు మొత్తం వేసుకోవాలి, బౌల్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద. 10 to 15 minutes తర్వాత బాగా హీట్ చేయాలి దాన్ని. వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా. దానికి ఆల్రెడీ కొంతసేపు తర్వాత కవ్వ టెక్స్చర్తో మనకైతే కనబడుతుంది హీట్ చేసిన తర్వాత. మరి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ అయితే దంచేయాలి. అలాగే ఒక గంటి తీసుకుని లైట్గా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలాచీ వేసిన తర్వాత 5 to 10 minutes తర్వాత దంచిన బెల్లం అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత కొంతసేపు మిక్స్ అయితే చేసుకోవాలి లైట్గా. మిక్స్ చేసిన తర్వాత 5 to 20 minutes తర్వాత అలాగే వదిలేసామంటే వేడి వేడి గాడిద పాలు, సారీ అమ్మ తోడు నాకు తెలియదు ఇదేందో, ఇప్పుడే వింటున్నా నేను. జున్ను పాలు అయితే రెడీ అయిపోతుంది. మరి లాస్ట్కి 2 పచ్చిమిర్చితో జున్ను పాలు అయితే కుమ్మి పాడేయండి అంతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు.